మస్తా సాహెబ్ ఉడికిపోతాడే తెస్తుందాం మళ్ళా. ఫ్యాన్ లేకపోతే ఇంత ధైర్యంగా పెట్టుండలేము. ఫ్యాన్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉన్నాం. చల్లంగా ఉంటుంది ఎండకు కూడా ఇటు పుచ్చకాయలకి. తిరగబడలేదే గాలి వస్తుందా? ఉడకాలా? నాకు కావాలి ఉడకాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదనాలతో కలిసి పుచ్చకాయల చికెన్ అయితే చేస్తున్నాం. నేను మ్యాక్సిమం అయితే బొంగుల చికెన్, కొండల బిర్యానీ అయితే తిన్నాను. మామూలుగా అయితే పుచ్చకాయల చికెన్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు మదనాలతో కలిసి అయితే పుచ్చకాయ చికెన్ ఎలా చేస్తాం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ పుచ్చకాయలు అయితే 2 పుచ్చకాయలు అయితే కోసినాము. ఈ పుచ్చకాయలు అయితే తీసుకెళ్దాం. సరేండి ఫ్రెండ్స్, వాడు ఊపిరి ఆడకుండా చెప్పాడు, అందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బురుమడే 2 పుచ్చకాయలు. ఈ పుచ్చకాయల్ని నీట్గా కడిగేద్దాం కదన్నా. అదిగో డ్రిప్పు. ఆ పుచ్చకాయలతోనే అవి పండి పెరిగినాయి, పండినాయి. ఈ నీళ్ళతోనే పెరిగి పండినాయి. ఇప్పుడు చేయడం కూడా ఆ నీళ్ళతోనే. అదే మళ్ళీ పైన మూత జాగ్రత్తగా పోయి శ్రీరామ్ చెప్పినట్టు తీరా. శ్రీరామ్ ఎప్పుడన్నా తిన్నా? నేను ఎప్పుడు తినలా. ఇప్పుడే పుచ్చకాయ తినలా ఇంతవరకు నువ్వా? పుచ్చకాయ తిన్నా. నేను అదే కదా చికెన్ తినలా. నేను అది చెప్పలేదా? ఏదిరా తీరా బయటికి ఇంకా పట్టుకోండి అవరా. సింధూరం అదే పంటదన్నది, అదే ఇచ్చిన వాడు చేత ముందుగానే నాకు తెలుసు. నేను చెప్పలా ఫ్రెండ్స్, వాడు అంటే పనుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకోవాలంటే పైన ఈ విధంగా కోసుకొని దీని లోపల ఉంటుంది కదా గుజ్జు, దాన్ని మొత్తం బయటికి తీసేయాలి. ఆ విధంగా అయితే చికెన్ బాగా ఉడుతుంది. దీని ముందర పచ్చ పుచ్చకాయ పనికిరాదు. ఇది టేస్ట్ బాగుంటది, ఇది హైలైట్ లో ఉంటది. మళ్ళీ అది కాక నిలువ ఎక్కువ ఉంటది, దీని ఎక్కువ రోజు స్టోర్ ఉంటది. అది ఉంది దోసి మొత్తం అయిపోయింది. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మొత్తం సోతుదారోడే. అయ్యో అలవాటే కదా. దాచి పెట్టుకొని తినేస్తున్నాడు. అలాంటప్పుడు ఎంత బాధ వేస్తుంది. ఏం చేయలేరు, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఫ్రెండ్స్, విజయాన్ని అయితే గింటితో లోడి కష్టపడి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాడు. దీంట్లో చికెన్ అయితే వేసి ఉడకబెట్టాలి. మ్యాక్సిమం అయితే 2 కేజీలు అయితే దీంట్లో ఉడికిపోద్ది. కాకపోతే ఉండేట్లో అయితే 1 కేజీ అయితే ఉడకబెడతాము. అది కూడా అయితే చేస్తున్నాడు. అంతా గీకి దాంట్లో వేస్తున్నాడు. విజయాన్ని కష్టం. మస్తా సాహెబ్ ఫ్రెండ్స్, 1 పుచ్చకాయలు అయితే ఈ విధంగా అయితే కోసినాడు. ఇంకో పుచ్చకాయ కూడా కోస్తాము, అంటే ఫ్రీగా ఉంటుంది అనేసి. దీంట్లో 1 కేజీ, దాంట్లో 1 కేజీ. రోజు ముందుకు అద్దరిపోద్ది. నేను కూడా ఎప్పుడు తినలేదు. మదన్న పుచ్చకాయలు చికెన్ ఎప్పుడన్నా తిన్నాను అడిగాడు. నేనైతే తినలేదని చెప్పాను. ఈరోజు తినేసి ఎలా అని చెప్తాను. ఫ్రెండ్స్, విజయాన్ని వాడుతుంటే ఈ విధంగా జ్యూస్ అయితే వస్తుంది. దాన్ని ఎంత ఉర్దాగా చేయాలనేసి బాటిల్ అయితే పోసుకుంటాను. తాగే నువ్వే తాగిద్ది అంటే ఇప్పుడు కింద పోతలా వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటే మేము కష్టపడి పని చేస్తుంటే విజయం తాగేస్తాడు మొత్తం. నోట్లో పుచ్చకాయ నీళ్ళు పెట్టుకుని ఆడికెళ్ళిపోతాడు. ఈ ఎండక బాగున్నాయా? చల్లగా ఉంటుంది. చూడండి ఎంత తీసేస్తున్నాం. ఒక్క పుచ్చకాయలనే చాలా వచ్చింది. కోసేసి ఏం చేస్తాం?
నీళ్ళు రా, జ్యూస్ పిండేసి పోసేద్దాం మళ్ళీ తాగేది చికెన్లోకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్టెలు తాగాల్సిన ప్లేస్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు కట్టెలు ఏరుకొని వెళ్దాం గబా అంటే చేస్తా ఉన్నారు ఆల్రెడీ మదన్ వాళ్ళు. వా, ఆపేస్తున్నారు. గబా నేరు ఈ జామ చెట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎండ. ఇక్కడికి రాగానే చూడు శాకెట్టుందో. ముద్దంటారు పెద్దవాళ్ళు. అవి నువ్వేగా చేస్తున్నావా? పా ఇంకా బా. నేను ఎత్తుకున్నా నా దగ్గర నుంచి వీడియో కోసం పెరుక్కొని వాడు ఎత్తుకున్నాడు. అడిచేస్తాడు మళ్ళీ అది అడుగుతున్నాడు. తెలుసురా నీ గురించా. ఇందాక మాత్రం అన్ని పెడుతుందా? అరే నువ్వు మొయ్యలేవా ఆన మొయ్యలేడా? ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అది దాన్ని చేయాలి కాబట్టి ముందు మనకు కావాల్సిన రాయిలు ఇక మనోడైతే ఏరుతా ఉన్నాడు. జాగ్రత్తగా తీరా, ఏమైనా ఉంటాయా? ఒకటి చాలా మళ్ళీ రావాల్సింది. సర్రా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ నీట్గా ఏదైనా కడుక్కుంటున్నాము. పుచ్చకాయ చికెన్ చేసుకోవడానికి చికెన్ అయితే నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం, పసుపు కొద్దిగా వేసుకుందాం, ఎర్రటి మిరపొడి కొద్దిగా వేసేసుకుందాం, ధనియాలు మిరియాలు పట్టా లవంగా పొడి కొద్దిగా వేసేసుకుందాం, పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె వేసుకుందాం, ఇంకా మెత్తగా పిసికేద్దాం. పిసికేస్తే నలిగిపోతాయి. కలిపేద్దాం. కలుపుకున్నాం. అది ఏం చెప్పావు రాసేనా? శ్రీరాముడా? అది శ్రీరామ్. వాసన భలే వస్తుందిరా. మనం చేసే అంతే, ఎవరు చేయను అంతే, అన్ని మసాలాలు వేసినా. వా ఎలా ఉన్నదిరా, గొడ్లు తిన్నట్టున్నదే. చూడు ఎట్టుందో. జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకుందాం, కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. బా ఏముందరా దీని సోక. ఎర్రగడ్డలు కొత్తిమీర కూడా కలిపేసుకుందాం. చికెన్ అయితే ఇంకా బాగా కలిపేసుకొని కాసేపు అట్టే పెట్టేద్దాం, మసాలాలన్నీ లోపల కోరుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్డ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసి మొత్తం అయితే కలిపేస్తారు నీట్గా. ఇంకా పొయ్యి మంటేస్తాం. చికెన్ అయితే బాగా మ్యారినేట్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చి చేపలు అయితే వేసుకున్నాం. శ్రీరామ్ సహస్రాలతో పుచ్చకాయలు వేస్తున్నాడు, ఎట్లా అవుతుందో చూడాలా. అబ్బా ఓ అమ్మా, దాంట్లో వేసేద్దాం కూర అంతే. 2 కాదు 3 అయినా పట్టేటట్టు. చికెన్ అయితే వేసేసుకుంటున్నాం, ఒక దానికి ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇది ఒక రంత చిన్న పుచ్చకాయ, అవును కదా? చిన్న పుచ్చకాయ మొత్తం నీళ్ళు కూడా సరిపోతుంది. అవును. పుచ్చ దెబ్బల పైన మూత పెట్టుకుంటాం కదా, అవి కరిపించుకునే దానికి మైదా పిండి కలుపుకోవాలి. అన్ని పిండి మిక్స్. ఏదో మైదా పిండిరా తింటా ఉన్నాడు మైదా కానీ. మైదా కూడా తినేస్తున్నాడు. తినమాకరా పచ్చిదే. ఫ్రెండ్స్ శ్రీరామ్ నాకు డౌట్, గోధుమ పిండి గోధుమలతో తయారు చేస్తారు, రాగి పిండి రాగిలతో తయారు చేస్తారు, జొన్న పిండి జొన్నలతో తయారు చేస్తారు, మైదా పిండి దేంతో తయారు చేస్తారు? నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నిజంగానే. మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. విజయ్ దేంతో తయారు చేస్తారా మైదా పిండి? ఈ ఇప్పుడు రాగులు గోధుమలు ఉన్నాయి కదా, వీటిని మిగిలిన పొట్టుతో తయారు చేస్తారు అనుకుంటున్నా. కాదు ఫ్రెండ్స్, మాకు తెలియదు కరెక్ట్గా. కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. మాకు ఎప్పటి నుంచో డౌట్. నేను రా ఇప్పుడు డౌట్ అడిగిందా.
మైదా దీనికి పెట్టేసి దానిపైన మూత అయితే సెట్ చేసేస్తున్నాం. అదేనా ప్లేస్మెంటా? అదే ఆ వారం బాగుండదా? ఇందాక బాగా సెట్ అయింది. ఫ్రెండ్స్ మా పిల్లకాయల్లో ఏమంటారు సహనం తగ్గిపోతుంది. ఓపిక పుచ్చకాయ చికెన్ తినిపిస్తామని చెప్పి వాళ్ళకేమో ఇంకా లేట్ అయిపోయింది పాపం. పుచ్చకాయల్ని డైరెక్ట్గా మంటలో పెడితే కింద ఊడిపోయే ప్రమాదం జరుగుతుందని మా వాళ్ళు అయితే ఎవరో గమనించాలి, నేనే గమనించి ఇది తెచ్చిన. నేను ఆడ మా ఊరి నుంచి ఇచ్చే దీన్ని ఇల్లుకి దీన్ని అది పనికి ఎత్తుకొని ఇప్పుడైతే దీని మీద పెట్టేసి ప్లేస్ చేసి పుచ్చకాయలు డైరెక్ట్గా జాగ్రత్తగా దాని మీద పెట్టండి అయ్యా. శ్రీరామ్ అంత మధ్యలో పెట్టకూడదు నాన్న, ఒకరంత వారికి ఓడికడిచ్చే వాళ్ళు ఉంటారా? అది ఎట్లా అంతే అంతే దాన్ని పట్టుకోకూడదు. అంతే పెట్టరా ఈ వారు పెట్టు. అది పడిపోయిందిరా, జట్ట కాదురా, దాన్ని లేపాలా? లేదు లేదు పుచ్చకాయలు ఇదిగోండి ఈ విధంగా కింద నుంచి మంట పెడతాను. ఏంది శ్రీరామ్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు టేస్ట్? ఏమో తినండి చెప్పలేం కదా. అవునులే తినండి, యారు చెప్పగలుగుతాం, ఎవరిని చెప్పలేం. నువ్వు చెప్తావా? కానీ సక్సెస్ అయితే అదే చాలు. సన్న మంట మీద పెట్టాలి, మరీ ఎక్కువ పెట్టామనుకో మాడిపోతుంది, కింద వరకే మాడిపోతుంది. నువ్వు చెప్పినట్టు ఈ వారం కానీ ఈ ఫ్యాన్ లేకపోతే ఇంత ధైర్యంగా పెట్టుండలేము. ఫ్యాన్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉన్నాం, చల్లంగా ఉంటుంది ఎండకు కూడా పుచ్చకాయలకి. తిరగబల్లదే గాలి వస్తుందా? పుచ్చకాయలో చికెనా బర్రే పులుసు రెడీ అవుతుందా? వాసన తెంపేస్తుంది. నువ్వు వాసన చూడకనే దంపేస్తున్నారా? ఇప్పుడు వచ్చినావా? గాలికి వస్తున్నారు. గాలికి వస్తుందా? వా అది కూడా ఉడికిపోయి కింద ఉడికిపోయింది. అయ్యో ఎక్కువ ప్రెషర్ పెట్టబాక, దెబ్బేస అయిపోయింది కూర కింద. అంతే 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 నిజలు పెట్టబాక అయిపోయిందిరా. ఒరే అన్నంలో కూర, ఒరే మనిషిరా జుద్దురా ఇటు నువ్వు మామూలుగా బాణల్లో కూడా జీలో ఇలాగా ఎంత నీట్గా ఉన్నదంటే అంత నీట్గా చూడరా చేసేది కూర. ఎడందా అన్నం ఆడ తెచ్చామా? అన్నం లేదు, బియ్యం తేపండి వండేస్తాం. లేకపోతే నోట్లో పెట్టేసావరా? ఉడకాలా ఉడకాలా ఉడకాలి ఉడకాలి మోపడా తీయంగానే ఉంది ఉగురు ఆవిరవుతాయని ఈ తోపుడు అయితే మంట పెట్టుకొని నిదానంగా మంట వేస్తా ఉన్నాం. కూర అయితే ఉడికిపాకు వచ్చేసింది, ఒక 80% అయిపోయింది. ఇంకాసేపులో అయితే దించేసుకుంటాం. చూడండి ఎట్ట తేలుతుంది లోపల. చికెన్ అయితే పుచ్చకాయలు ఉడికిపోయింది, ఇంకైతే దించేసుకుందాం. దీనికి ఒకరంత కింద బొక్క ఉన్నది. ఇదిగోండి పుచ్చకాయ చూడండి ఎట్ట అయిపోయిందో. కింద చూడండి ఎలా అయిపోయిందా? అదే పడేసాను. పుచ్చకాయ చూపించరా, ఇటు చూపించరా, పుచ్చకాయ చూపించా, వెనకాల చూపించు. ఒత్తుకుపోయింది, దాని వల్ల నీళ్ళు కారుతున్నాయి ఇందాక. ఇదిగో ఇదిగోండి చూడండి ఎట్టుందో. చూస్తుంటే బాగా వచ్చింది, వాసన కూడా భలే వస్తుంది. ఫ్రెండ్స్ మనం పుచ్చకాయలు వేసిన చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, వాసన ఉడికి దంచేస్తుంది. చూడండి వా చికెన్ చూసేదానికి మాత్రం ప్రొఫెషనల్స్ వండినట్టే ఉండదురా. నిజంగా చెప్పాలంటే మొదన్న వస్తుందా రాదని భయపడిపోయాడు. నేనే కదరా ప్లాన్ వేసిందే. యాపాకంటే యాప్ చెట్టు కదా, అవన్నీ అనుకోకూడదు మనం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందా. మీరు ఇక్కడి నుంచే ఎంజాయ్ చేసిండే. చాలుతా శ్రీరామ్ జాగ్రత్త. పుచ్చకాయలు చికెన్ ఏముందా? టేస్ట్ అదిరింది. పచ్చిమిరకాయలు మాత్రం
ఒకరంతా కారం ఎక్కువ వేసుకోవాలి పుచ్చకాయల చికెన్ చేసేటప్పుడు, ఎందుకంటే పుచ్చకాయ లోపల తీయంగా నీళ్ళు వస్తాయి. వీటిని బ్యాలెన్స్ చేసే విధంగా గరం మసాలా మేము పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాం. ఫ్రెండ్స్ పుచ్చకాయలో చేసిన చికెన్ ముట్టుకో ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది టేస్ట్ ముట్టుకో. ఎముకలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. అవును వదిలిపోయింది టేస్ట్. మొదలు నేను చూస్తానుడా, మన ఇద్దరం చూస్తా ఉండాల్సింది. అంతే, నీకైతే లేదబ్బా. మాకు ఎప్పుడుండి ఇప్పుడున్నా పుచ్చకాయలు ఉడకబెట్టిన చికెన్కి ఎర్రగడ్డ కాంబినేషన్ కష్టకరం ఉంది. దీన్ని కొడుకోకూడదు పచ్చిమిరపకాయ అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. అరగంట టైం ఇస్తే మొత్తం తినేస్తాం, మీకేం ఇబ్బందిరా. తినిరా మీరు, అది అంతరా మీక. శ్రీరామ్ శ్రీరామ్ ఎంత తింటావు నువ్వు? తినగలుగుతావు నువ్వు? ఎక్కువ తినవా? కొద్దిగా తింటావు మెత్తంగా. మనోడైతే చోట్ల పట్టిపోయారా బాబు శ్రీరామ్కే. కారమా? దాని నుంచి ఏది చేస్తా కారంగా ఉందా? కారం ఏం లేదు, కరెక్ట్గా అన్నీ జరిపినాయి. చక్కగా ఉంది. పుచ్చకాయ చికెన్ పుచ్చ పుచ్చ అన్నది ఈరోజు. దద్దరిల్లిపోయింది, దాని నుంచి ఏది చేస్తా ఉన్నా. నిజంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఫస్ట్ లో ఇది జెండా ఎత్తేస్తుంది, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది జెండా ఎత్తేస్తుంది అనుకున్నా, పక్కాగా ఏం ఎత్తలా, జాగ్రత్తగా ఉండింది. లేదు ముక్క సూపర్గా వచ్చింది. ప్లానింగ్ ఎవరిదా? ఎవరిదా? ఈరోజు మొత్తానికి అయితే పుచ్చకాయల చికెన్ అయితే కథక్కనైతే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసింది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.